నువ్వు హోటళ్ళ పేరు వింటే బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే, నేను ఫస్ట్ సైట్ ఏమంటే అనేక హోటల్లో దిగాము. టీవీ నైన్‌లో ఉన్నప్పుడు, అంతకుముందు జెమినీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి తెలుసు కానీ, ఒక 7 స్టార్ హోటల్ అట్మాస్ఫియర్ ఫస్ట్ టైమ్ చూసా. అప్పుడు నాకు ఈ దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి రామ్‌నాథ్ గోయంకా అవార్డ్ వచ్చింది. అది తీసుకోవడానికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ వోళ్ళనమాట అది ఇచ్చేది. రూ. 1,00,000 క్యాష్ ప్రైజు. అట్లాగే ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఇచ్చారు. అప్పుడు మన ప్రతిభా పాటిల్ గారి పేరు మీద. అప్పుడు నాకసలు దాని ఇంపార్టెన్స్ అంత తెలీదు. వాళ్ళు ఫోన్ చేశారు. చేసి మిమ్మల్ని మీరు అవార్డ్ గెలుచుకున్నారు. మీరు ప్రైజ్ తీసుకోవడానికి రావాలి ఢిల్లీకి అంటే, ఢిల్లీనా? నేను అప్పుడే నా జీతం 60,000 జీతం. అప్పుడే జెమినీలోకెళ్ళా. అది టీవీ నైన్‌లో చేసిన స్టోరీకి జెమినీలో వెళ్ళాక వాళ్ళు అనౌన్స్ చేశారనమాట. సరే అది తీసుకోవడానికి వెళ్ళాలంటే అప్పుడు రూ. 1,00,000 జీతం జెమినీలో అంటే రూ. 1,01 అనమాట. చేతికొచ్చేటప్పటికి రూ. 69,000 వస్తది. మన నెల ఖర్చులు ఇయన్నీ చూసుకుంటే అప్పటికి ఇంటికి అప్పు అదే దానికి ఇంటికి అప్పుడు కొనలేదనుకోండి ఇంటికి. అప్పుడు కొన్ని ఇతర ఖర్చులయి చూసుకుంటే రాను పోను అక్కడికి 2 రోజులు పోను, 2 రోజులు రానంటే సెలవా ఇయన్నీ కొత్తగా అప్పుడే చేరాం జెమినీలో. ఎట్లా అనుకుంటుంటే మీరు అదే మీరు ఏ ఫ్లైట్‌లకొస్తారో చెప్తే ఏ టైమింగ్‌లో పెట్టాలో చెప్తే మేమే టికెట్లు బుక్ చేస్తాం అన్నారు. ఫ్లైట్ టికెట్లన్నారు. ఒకసారి షాక్. సరే అని చెప్తే రాను పోను ఫ్లైట్ టికెట్సు 3 డేస్ అక్కడ ఉండడానికి స్టే తాజ్ హోటల్‌లో అన్నారు. నేనేదో తాజ్ లాడ్జ్ లాంటిది ఏదైనా ఉందేమో అనుకున్నా. ఆడ దిగాక ఒక కార్డ్ పట్టుకుని మనిషి ఉన్నాడు రెడీలో. ఎక్కించుకుని వెళ్ళాడు. తీరా చూస్తే తాజ్ ఇంటర్నేషనల్ హోటల్‌లో దించారు. షాక్ అనమాట అది. ఆ హోటల్‌లో చూస్తే ఆ మెనూ చూస్తేనే రూ. 480 ఏమో టీ ఉంది. బాగా ఆ రేంజ్‌లో టీలు, కాఫీలు కూడా ఆ రేంజ్‌లో ఉంది. నేను తినడానికి మొహమాట పడ్డా. ఆళ్ళేమో నీకు కావాల్సింది తాగు. నీ ఫ్రెండ్స్‌ని పిలుచుకో నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పారు. 3 రోజులు ఎంజాయ్ అని చెప్పారు. నాకేమో ఢిల్లీలో పెద్ద ఫ్రెండ్‌షిప్ లేదు. ఫస్ట్ టైం వెళ్ళటం. అంటే అంతకుముందు ఢిల్లీ గురించి వినటమే గానీ ఫస్ట్ టైం వెళ్ళటం. మొహమాటం. చివరికి పప్పన్నం తినడానికి కూడా భయపడ్డా. ఎందుకంటే పప్పన్నానికే రూ. 850 ఉందనమాట. సరే అలాగేదో గడిపాం. ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఆ హోటల్ రెంట్లు ఎట్లా ఉన్నాయో చూసాక ఇప్పుడు ఇది చూస్తే దాని తాతమ్మల్లాగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్స్ ఏంటయ్యంటే ఇది అధికారికంగా చెప్తున్న లెక్క లవర్స్ డీప్ సబ్మెరైన్ అట. సెయింట్ లూసియాలో ఉంటదట. రాత్రికి 2.4 కోట్లట. ఎంపతి సూట్ లాస్ వేగాస్‌లో ఉంటదట. ఒక రాత్రికి 62 లక్షలట. అట్లాంటిస్ ది రాయల్ దుబాయ్‌లో ఉందట 83 లక్షలట. హోటల్ ప్రెసిడెంట్ విల్సన్ జెనీవాలో ఉందట 66 లక్షలట ఓ రోజుకి. అంటే ఒక రాత్రి అంటే ఒక రోజు లెక్క అనమాట. ప్రైవేట్ ఫిజీ ఐలాండ్ రిసార్ట్ 37 లక్షలట. హిడెన్ రిసార్ట్ కరీబియన్‌లో 18 లక్షలట. బుర్జ్ అల్ అరబ్ దుబాయ్‌లో 20 లక్షల రూపాయలంట. మరి దాంట్లో ఏమైనా పడుకుంటే నిద్ర దానంతట అదే వస్తే గనక ఒక రోజు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పటికి డబ్బులు అయిపోతాయేమో.